నిజానికి అయ్యప్ప యొక్క పుట్టుక, జననము, బాల్యము, జీవితం ఏమసలు? అయ్యప్ప వాళ్ళ అమ్మా నాయన పేరేమి అనేసంటే వీళ్ళు మన హిందువులు చెప్పేది విష్ణువు, శివుడు అనేసి చెప్పేది అది పచ్చి శుద్ధ అబద్ధం. సరేనా? ఇంక మీదట ఎవరు అట్లా చెప్పొద్దండి. అయ్యప్ప వాళ్ళ అమ్మ నాన్నలు ఉండేవాళ్ళు పూర్వం. అయ్యప్ప వాళ్ళ నాన్న పేరు కందన్. సరేనా? వాళ్ళ అమ్మ పేరు అయ్యప్ప వాళ్ళ అమ్మ పేరు కారుత్తమ్మన్ కందన్ అనేటువంటి దంపతులకి అయ్యప్ప స్వామి పుట్టినాడు పూర్వకాలంలో శబరిమల అడవుల్లో. వాళ్ళు అటవీ జాతికి చెందినటువంటి మనుషులు. చిన్నప్పుడు పులుల్ని బాగా మచ్చిక చేసుకునేటువంటి విద్యని నేర్చుకున్నాడు అనమాట అయ్యప్ప స్వామి. నేర్చుకొని ఇట్లా జరిగింది. ఆ అయ్యప్ప స్వామి బాల్యానికి సంబంధించి, పుట్టుకకు సంబంధించిన వివరాలు ఇవి ఉన్నాయి. ఇప్పుడు కూడా కేరళలో కోర్టులో అది ఉంది, కేసు నడుస్తూ ఉంది. ఆ అటవీ జాతులకు సంబంధించినటువంటి వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం గుడిని ఎవరైతే ఆక్రమించుకొని ఆధిపత్యాన్ని చలాయిస్తూ ఉంటారో వాళ్ళకి కోర్టులో కేసు జరుగుతూ ఉంది. అది ఇంకా ఉంది. అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి వివరాలు ఇవి. అంతేగాని విష్ణువుకి, శివునికి అయ్యప్ప పుట్టినాడు అనేసి పనికి మాలిన పిచ్చి కథని, బూత్ కథని అంటకట్టద్దండి. అంటకట్టి హిందువుల పరువు తీయద్దండి. ఇప్పుడే అన్ని మతాల వాళ్ళు, విదేశాల వాళ్ళు మొహాల్లో కాండ్రించి ఉమ్మతా ఉంటారు. ఇంకా ఉమ్మించుకోవాలా. ఇంకా నెక్స్ట్ భావితరాల వాళ్ళు కూడా వీళ్ళు చేసిన పెంట పనులకి, పెంట కథలు, బూత్ కథలకి నెక్స్ట్ జనరేషన్ పిల్లకాయలు కూడా ఉమ్మించుకోవాలా, అవమానాలు పడాలి. ఆ విధంగా తయారు చేసి పెట్టినారు దేశాన్ని దరిద్రంగా. దేవుళ్ళు, దేవతలు, దేవాలయాలు, ఈ పుక్కిటి పురాణ కట్టుకథల పేరుతో. ఇంకన్నా మారండి, మారదాం, మార్చే ప్రయత్నం అయినా చేద్దాం అని చెప్తాను నేను. అది విషయం.